హాయ్ ఫ్రెండ్స్, ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం బ్యాంక్ అనేది బ్యాన్ అవుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ విషయాలు తెలుసో తెలీదో వాళ్ళు చాలామంది పేటీఎం సౌండ్ బాక్స్ అనేది యూస్ చేస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ క్యూఆర్ కోడ్ యూస్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది ఉంటేనే మనకి బిజినెస్ జరుగుతుందనేసి వాళ్ళ ఆలోచన. కంపల్సరీ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిందే. కానీ పేటీఎం సౌండ్ బాక్స్ అనేది ఎవరికైనా పేటీఎం బ్యాంక్ లింక్ అయి ఉంటే మాత్రం తప్పకుండా మీరు మార్చుకోవాలి. ఎందుకంటే పేటీఎం బ్యాంక్ లింక్ అయి ఉంటే నెక్స్ట్ 29 తర్వాత ఎవరైనా మీకు స్కాన్ చేసి అమౌంట్ పే చేసినారంటే మీ అకౌంట్లో క్రెడిట్ అవుదన్నమాట. అలా అవ్వకపోతే మీరేమనుకుంటారు, వాళ్ళు పే చేసినారు అనుకుంటారు, సౌండ్ వచ్చేస్తుంది మీకు పేటీఎం బాక్స్లో, కానీ మీ అకౌంట్లో క్రెడిట్ అవుదన్నమాట. అలా మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. అందుకే ఈ విషయంలో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ముందే మీరు ఒకసారి చూసుకోండి, మీరు సౌండ్ బాక్స్ బ్యాంక్ లింక్ అయిందా, లేకపోతే మీరు పేటీఎంలో వేరే బ్యాంక్ ఏదైనా లింక్ చేసుకుంటారనేసి. అలా లింక్ చేయలేదంటే తప్పకుండా వేరే బ్యాంక్ అనేది లింక్ చేసుకొని పేటీఎం సౌండ్ బాక్స్ యూజ్ చేసుకోవచ్చు. లేదు వేరే ఏదైనా యూజ్ చేసుకుంటామంటే మీరు ఫోన్పే అయినా సరే, లేకపోతే గూగుల్ పే అయినా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అన్నీ మంచి సర్వీస్ మీకు అందిస్తుంది, ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. ఎందుకంటే చాలా వయసైన వాళ్ళు కూడా చిన్న చిన్న అంగడులు పెట్టుకొని లేకపోతే సైకిల్ మీద అమ్ముకుంటా వాళ్ళు కూడా తప్పకుండా క్యూఆర్ అనేది పెట్టుకుంటారనమాట. అలాంటి వాళ్ళనే ఏమారిపోయే ఛాన్స్ అనేది చాలా ఉంది అనమాట. ఎందుకంటే వాళ్ళు స్కాన్ చేసినట్టు చేసి వెళ్ళిపోతారనమాట. అమౌంట్ ఏమో వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవ్వదు. అందువల్ల అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేస్తూ ఉన్నాను. తప్పకుండా వీడియో అనేది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పండి మీరు. ఎందుకంటే పెద్ద షాప్ అయితే వాళ్ళకి అవన్నీ తెలుసు, వాళ్ళు చేసుకుంటారు. చిన్న చిన్న షాప్ పెట్టుకునే వాళ్ళకి తెలియదు అనమాట ఎలా చేసుకోవాలి. తెలిసిన వాళ్ళు తప్పకుండా ఒకసారి వాళ్ళకి చెప్పండి. వీలైనంత వరకు మీరు 29 దాకా వెయిట్ చేయకండి, ముందే మీరు మార్చుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మీరు 29 తర్వాత మార్చుకున్నారంటే మీ బిజినెస్ కూడా కొంచెం ప్రాబ్లం వస్తుందన్నమాట. లేకపోతే షాప్లో ఏమన్నా పే చేయాలంటే కూడా అప్పుడు ఆప్షన్ ఉండదన్నమాట. అప్పటికప్పుడు మీరు రెడీ చేయాలంటే మీకు కనీసం 1 వీక్ అయినా పడుతుంది. అందువల్ల మీరు ఇప్పుడే టైం ఉంది కాబట్టి ముందే ఇవన్నీ రెడీ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే చిన్న వ్యాపారులు బాగుండాలనే ఉద్దేశంతో వీడియో చేసినాను. తప్పకుండా మీరు షేర్ చేస్తే ఎవరికో ఒకరికి తెలుస్తుందన్నమాట. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్ అనేది అప్పుడప్పుడు నేను నా ఛానల్లో ఇస్తూ ఉంటానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.